ఓం శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. అథ పంచదశోऽధ్యాయః. పురుషోత్తమప్రాప్తియోగః. 15వ అధ్యాయం మొదటి శ్లోకం. శ్రీభగవానువాచ ఊర్ధ్వమూలమధః శాఖం అశ్వత్థం ప్రాహురవ్యయం ఛందాంసి యస్య పర్ణాని యస్తం వేద స వేదవిత్. శ్రీ భగవానుడు పలికెను, ఆదిపురుషుడైన పరమేశ్వరుడే మూలముగా, బ్రహ్మయే ముఖ్య శాఖగా, కాండముగా, వేదములే పర్ణములుగా, ఆకులుగా గల ఈ సంసార రూప అశ్వత్థ వృక్షము నాశరహితమైనది, అనగా శాశ్వతమైనది. ఈ సంసార వృక్ష తత్వమును మూల సహితముగా తెలిసినవారు నిజముగా వేదార్థములను తెలిసినవాడు. 2వ శ్లోకం. అధశ్చోర్ధ్వం ప్రసృతాస్తస్య శాఖాః గుణ ప్రవృద్ధా విషయ ప్రవాలాః అధశ్చ మూలాన్యనుసంతతాని కర్మానుబంధీని మనుష్యలోకే. ఆ సంసార వృక్షపు కొమ్మలు గుణాలతో వృద్ధి పొందుతూ విషయసుఖాలనే చిగుళ్లను కలిగి కిందికి పైకి విస్తరించుకొని ఉన్నాయి. దాని వ్రేళ్ళు క్రిందకు బాగా పాతుకొని ఉండి మనుష్యలోకమంతా వ్యాపించి కర్మలతో బంధిస్తాయి. 3వ శ్లోకం. న రూపమస్యేహ తథోపలభ్యతే నాంతో న చాదిర్న చ సంప్రతిష్ఠా అశ్వత్థమేనం సువిరూఢమూలం అసంగశస్త్రేణ దృఢేన చిత్వా. ఈ సంసార వృక్షమును బాగుగా పరిశీలించి చూచినచో ఇందు వర్ణింపబడిన రీతిగా లభ్యము కాదు. ఏలనన ఇది ఆదియు అంతము సరియైన స్థితియు లేనిది. కనుక అహంకార మమకార వాసన రూపములైన దృఢమైన వేర్లు ఊడలు గల ఈ సంసార రూప అశ్వత్థ వృక్షమును నిశితమైన వైరాగ్యమనడి శస్త్రముతో ఖండించవలెను. 4వ శ్లోకం. తతః పదం తత్పరిమార్గితవ్యం యస్మిన్ గతాన నివర్తంతి భూయః తమేవ చాద్యం పురుషం ప్రపద్యే యతః ప్రవృత్తిః ప్రసృతా పురాణీ. అనంతరము ఆ పరమపదరూపుడైన పరమేశ్వరుని సర్వతోముఖముగా అన్వేషింపవలెను. ఆ పరమపదమును చేరిన పురుషులు ఈ జగత్తునకు తిరిగిరారు. అట్టి పరమేశ్వరుని నుండియే ఈ పురాతన సంసార వృక్ష పరంపర విస్తరించి ఉన్నది. అట్టి ఆదిపురుషుడైన నారాయణునే శరణు పొంది దృఢనిశ్చయముతో ఆ పరమేశ్వరుని మనన నిధిధ్యాసాదులు చేయవలెను. 5వ శ్లోకం. నిర్మాణమోహాజిత సంగదోషాః అధ్యాత్మనిత్యా వినివృత్తకామాః ద్వంద్వైర్విముక్తాః సుఖదుఃఖ సంజ్ఞైః గచ్చన్త్యమూఢాః పదమవ్యయం తత్. దురభిమానమును మోహమును త్యజించిన వారును, ఆసక్తియను దోషమును జయించిన వారును, ప్రాపంచిక వాంఛల నుండి పూర్తిగా మరలిన వారును, పరమాత్మ స్వరూపమునందు నిత్యస్థితులైన వారును, సుఖ దుఃఖాది ద్వంద్వముల నుండి విముక్తులైన వారును అగు జ్ఞానులు శాశ్వతమైన ఆ పరమ పదమును పొందుదురు. 6వ శ్లోకం. న తద్భాసయతే సూర్యః న శశాంకో న పావకః యద్గత్వా న నివర్తంతే తద్ధామ పరమం మమ. స్వయం ప్రకాశ స్వరూపమైన
నా పరంధామమును సూర్యుడు గాని చంద్రుడు గాని అగ్ని గాని ప్రకాశింపచేయజాలరు. అట్టి పరంధామమును చేరిన పుణ్యాత్ములు మరల ఈ జగత్తున ప్రవేశింపరు, అనగా జన్మింపరు. 7వ శ్లోకం. మమైవాంశో జీవలోకే జీవభూతః సనాతనః మనఃషష్ఠానీంద్రియాణి ప్రకృతిస్థాని కర్షతి. ప్రాణి లోకమున ఈ దేహమునందున్న సనాతనమైన జీవాత్మ నా అంశయే. అది ప్రకృతియందు స్థితములైన మనస్సు ఇంద్రియములను శబ్దాది విషయముల ద్వారా తన వైపు ఆకర్షించును. 8వ శ్లోకం. శరీరం యదవాప్నోతి యచ్చాప్యుత్క్రామతీశ్వరః గృహీత్వైతాని సంయాతి వాయుర్గంధాని వాశయాత్. వాయువు వాసనలను ఒకచోటి నుండి మరి ఒక చోటికి తీసుకొని పోయినట్లుగా దేహాదులకు స్వామి అయిన జీవాత్మ ఒక శరీరమును త్యజించినప్పుడు మనస్సు ఇంద్రియములను గ్రహించి వాటితో కూడా మరొక శరీరమును పొందును, అనగా దానిలో ప్రవేశించును. 9వ శ్లోకం. శ్రోత్రం చక్షుస్పర్శనం చ రసనం ఘ్రాణమేవ చ అధిష్ఠాయ మనశ్చాయం విషయానుపసేవతే. ఈ విధముగా జీవుడు వేరొక స్థూల దేహమును గ్రహించి మనస్సుతో కూడియున్న ఒకానొక రకమైన కర్ణములు, నయనములు, జిహ్వ, నాసిక స్పర్శను పొందును. ఆ విధముగా అతడు ఒక ప్రత్యేక రకమగు ఇంద్రియార్థములను అనుభవించును. 10వ శ్లోకం. ఉత్క్రామంతం స్థితం వాపి భుంజానం వా గుణాన్వితం విమూఢానానుపశ్యంతి పశ్యంతి జ్ఞానచక్షుషః. జీవుడు ఏ విధముగా తన దేహమును విడుచునని గాని గుణముల కారణముగా అనుభవార్థమై ఏ దేహమును పొందబోవునని గాని మూఢులు తెలియజాలరు. కాని జ్ఞానచక్షువులు కలిగిన వారు ఈ విషయమును చక్కగా గాంచగలరు. 11వ శ్లోకం. యతంతో యోగినశ్చైనం పశ్యంత్యాత్మన్యవస్థితం యతంతోప్యకృతాత్మానః నైనం పశ్యంత్యచేతసః. ఆత్మానుభవమునందు స్థితిని పొందిన యత్నశీలురైన యోగులు దీనినంతటినీ స్పష్టముగా గాంచగలుగుదురు. కాని అచేతసులు మరియు ఆత్మానుభవమునందు స్థితిని పొందని వారు ప్రయత్నించినను ఏమి జరుగుచున్నదో గాంచలేరు. 12వ శ్లోకం. యదాదిత్యగతం తేజః జగద్భాసయతేఖిలం యచ్చంద్రమసి యచ్చాగ్నౌ తత్తేజో విద్ధి మామకం. సమస్త జగమునందలి అంధకారమును నశింపచేయు సూర్యుని తేజస్సు నా నుండియే ఉద్భవించుచున్నది. అదే విధముగా చంద్రుని తేజస్సు మరియు అగ్ని తేజము కూడా నా నుండియే కలుగుచున్నవి. 13వ శ్లోకం. గామావిశ్య చ భూతాని ధారయామ్యహమోజసా పుష్ణామి చౌషధీః సర్వాః సోమో భూత్వా రసాత్మకః. నేను
ప్రతి గ్రహమునందును ప్రవేశింతును. నా శక్తి చేతనే అవి తమ కక్షయందు నిలిచియున్నవి. నేనే చంద్రుడనై సర్వ ఔషధులకు జీవరసమును సమకూర్చుచున్నాను. 14వ శ్లోకం. అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః ప్రాణాపానసమాయుక్తః పచామ్యన్నం చతుర్విధం. ప్రాణుల దేహములందలి జఠరాగ్నిని నేను. ప్రాణాపానవాయువులతో కూడి నేను 4 విధములైన ఆహారములను జీర్ణము చేయుచున్నాను. 15వ శ్లోకం. సర్వస్య చాహం హృది సన్నివిష్టః మత్తస్మృతిర్జ్ఞానమపోహనం చ వేదైశ్చ సర్వైరహమేవ వేద్యః వేదాంతకృద్వేదవిదేవ చాహం. సర్వుల హృదయములందు నేను నిలిచియున్నాను. నా నుండియే స్మృతి, జ్ఞానము, మరుపు అనునవి కలుగుచున్నవి. నేనే సమస్త వేదముల ద్వారా తెలియదగినవాడను. వాస్తవమునకు వేదాంతకర్తను, వేదముల నెరిగినవాడను నేనే. 16వ శ్లోకం. ద్వావిమౌ పురుషౌ లోకే క్షరశ్చాక్షర ఏవ చ క్షరః సర్వాణి భూతాని కూటస్థోక్షర ఉచ్యతే. నశ్వరులు మరియు అనశ్వరులని జీవులు 2 రకములు. భౌతిక జగమునందలి ప్రతి జీవియు నశ్వరము కాగా, ఆధ్యాత్మిక జగమునందు ప్రతి జీవియు అనశ్వరమని చెప్పబడినది. 17వ శ్లోకం. ఉత్తమః పురుషస్త్వన్యః పరమాత్మేత్యుదాహృతః యో లోకత్రయమావిశ్య బిభర్త్యవ్యయ ఈశ్వరః. ఈ నశ్వరులు అనశ్వరుల కంటే ఉత్తముడైన పురుషుడు వేరైన వాడొకడు కలడు. అతడే నాశరహితుడైన పరమేశ్వరుడు, పరమాత్మ. అతడు ముల్లోకముల యందును ప్రవేశించి అందరినీ భరించి పోషించుచున్నాడు. 18వ శ్లోకం. యస్మాత్క్షరమతీతోహం అక్షరాదపి చోత్తమః అతోస్మి లోకే వేదే చ ప్రథితః పురుషోత్తమః. ఏలనన నశ్వరమగు జడవర్గము కంటేను నేను సర్వథా అతీతుడను. నాశరహితమైన జీవాత్మ కంటేను ఉత్తముడను. కనుక ఈ జగత్తునందును వేదముల యందును పురుషోత్తముడనని ప్రసిద్ధికెక్కితిని. 19వ శ్లోకం. యో మామేవమసమ్మూఢః జానాతి పురుషోత్తమం స సర్వవిద్భజతి మాం సర్వభావేన భారత. ఓ అర్జున, జ్ఞాని అయినవాడు ఈ విధముగా నన్ను పురుషోత్తమునిగా తెలుసుకొనును. సర్వజ్ఞుడైన అతడు వాసుదేవుడనైన నన్నే నిరంతరము పరమేశ్వరునిగా భజించును. 20వ శ్లోకం. ఇతి గుహ్యతమం శాస్త్రం ఇదముక్తం మయా నఘ ఏతద్బుద్ధ్వా బుద్ధిమాన్ స్యాత్ కృతకృత్యశ్చ భారత. ఓ పుణ్యపురుష, ఓ అర్జున, అత్యంతము గోప్యమైన ఈ శాస్త్రమును ఈ విధముగా నీకు తెలిపితిని. దీని తత్వమును తెలుసుకొనిన మనుష్యుడు జ్ఞాని అయి కృతార్థుడు కాగలడు. ఓం
तत्सदिति श्रीमद्भगवद्गीतासु उपनिषत्सु ब्रह्मविद्यायां योगशास्त्रे श्रीकृष्णार्जुनसंवादे पुरुषोत्तमप्राप्तियोगो नाम पञ्चदशोऽध्यायः।